నేటిదిన వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. విశ్వసించువాడు కలవరపడడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. ప్రభువారు ఈ మాటను ఆయన సెలవిస్తూ ఉన్నారు. మానవ జీవితంలో మనం బంధువులపై నమ్మకం ఉంచినా, మనం కలిగి ఉన్న ధనము ఇంకా పలు విషయాల మీద మనం నమ్మకం ఉంచిన కలవరపెట్టే పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా కలవరపడటం అనేది సహజం. అయితే అంతకంటే మించి మనం దేవునిపై విశ్వాసం ఉంచినప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా, సమస్యలు వచ్చినా కలవరపడక మనం ధైర్యంగా ఉండటానికి మన విశ్వాసమునకు యేసు ప్రభువారు ఆయన కర్త అయి ఉన్నారు. గనుకనే దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తున్నటువంటి మాట, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో రాయబడినటువంటి వాక్యంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అని ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. నిజమే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో దేవుని పట్ల విశ్వాసముంచి తమను పలు ఇబ్బందులు కలుగజేసే పరిస్థితులు ఎదురైనప్పటికీ వారు ఏమాత్రం కలవరపడక విశ్వాసమును బట్టి అన్ని విషయాల్లో ప్రభు పక్షాన నిలిచినటువంటి కారణం వారి పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేసినటువంటి సంగతిని ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఏ విధమైనటువంటి శోధనలు సమస్యలు మీ మీదకు వచ్చినా మీరు ప్రభునందు విశ్వాసం కలిగినటువంటి వారు గనుక ఏమాత్రం కలవరపడక అధైర్యపడక మనము స్థిరముగా ప్రభువులో నిలిచి ఉంటే నిశ్చయముగా జయమును దేవుడు మనకు అనుగ్రహిస్తారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి అనేక సంఘటనలో ఒక సంఘటన మనం పరిశీలన చేసినట్లయితే, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనంలో, అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేశాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో గిబియోనీయుల వద్ద మరి ఇశ్రాయేలు ఉన్న కాలమందు వారు వీరితో సంధి చేసుకున్నారు. ఈ సంగతి విషయమై అమోరీయుల రాజులు తెలుసుకుని వీరితో యుద్ధం చేయటానికి వారు వచ్చారు. ఆ సందర్భంలో యెహోషువ వారితో యుద్ధం చేయటానికి బయలుదేరినప్పుడు ప్రభువారు యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో, వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవ్వడునూ నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవిచ్చుటను మనం గమనించగలం. 9వ వచనంలో, యెహోషువ గిల్గాల్ నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడి వారందరినీ కూడా నశింపచేసినటువంటి విషయాలను క్రింది వచనాలలో మనం చూడగలం. వారితో చేయు యుద్ధం నిమిత్తమై ఒక దినమంతా సూర్యుణ్ణి యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసి, సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అని చెప్పి ఆ విధంగా అతడు ప్రార్థన చేయగా సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. ఈ మాటలను గురించి యాషారు గ్రంథం అనేటటువంటి పుస్తకంలో ఈ సంగతులు రాయబడ్డాయి. ఇంచుమించుగా సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించగలం. 14వ వచనంలో, యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినం వంటి దినము దానికి ముందే గాని దాని తర్వాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షంగా యుద్ధము చేశాను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. వీరు యుద్ధం చేయటానికి వెళ్ళగా దేవుడు వారికి ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసినటువంటి విషయాన్ని 11వ వచనంలో మనం చూస్తాం. కత్తివాత చేత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేతనే చచ్చిన వారు ఎక్కువ మందిగా ఉన్నారని ఈ అమోరీయుల విషయంలో ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, వారిని కలవరపెట్టుటకై ఈ అమ్మోనీయుల రాజులు
వీరి మీదకు వచ్చినటువంటి సందర్భంలో వారు దేవుని మీద విశ్వాసం ఉంచారు. వీరి మీదకు వచ్చినటువంటి రాజులు యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, వీరందరూ కూడా కలిసి ఈ అమోరీలకు ఈ 5 రాజులు వీరితో యుద్ధం చేయడానికి వచ్చిన సందర్భంలో దేవుడు వీరి పక్షంగా చేసినటువంటి యుద్ధం ఎంత ఆశ్చర్యం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీ మీదకి మీరు మొయ్యలేని భారం, మీరు జయించలేని శ్రమ, మీరు ఓర్చుకోలేని బాధ వచ్చినా ఏమాత్రం కృంగిపోకండి. ప్రభువు నందు విశ్వాసం ఉంచండి. విశ్వసించువాడు కలవరపడడు. అట్టి కలవరపరచబడని పరిస్థితిలో మీరు ఎప్పుడైతే నిలిచి ఉంటారో, నాడు యెహోషువకు ఏ విధముగా ఇశ్రాయేలులకు ప్రభు సహాయం చేశారో అదే సహాయం ఈ దినమందు కూడా మన జీవితాల్లో చేయటానికి మన ప్రభువారు సజీవుడైన దేవుడు. ఈ మాటల చేత కలవరపడుతున్నటువంటి ప్రతి హృదయం ఇప్పుడే నెమ్మది పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. నిశ్చయముగా ఇప్పటి వరకు ఓటమి పాలవుతున్నటువంటి మీరు ప్రభు అనుగ్రహించే జయాన్ని పొందుదురుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఆదరణ కలుగుటకును, కలవరపడే స్థితి నుండి వారి నెమ్మది పొందుటకును మీరే సహాయం చేయండి. దైవజనులను, మీ పరిచయలు ఎంతో ప్రయాసపడుతున్నటువంటి వారి కుటుంబాన్ని దీవించి అనేక ఆత్మలు రక్షించబడటానికి సహాయం చేయండి. కృంగిన వారిని, దుఃఖితులను, సమస్యలైన వారిని, వేదనలో ఉన్న వారిని ఇప్పుడే మీరు దర్శించండి. పలు అక్కర్లు కలిగినటువంటి వారిని జ్ఞాపకం చేసుకునండి. అనాథులను, విధవరాండ్రను, దిక్కులేని వారిని, వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ సరైన గృహాలు లేని స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా దర్శించండి. నేడు మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన ప్రియులను ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమేన్. నేడు